సందేహాత్మక సమస్యలకు సందేశాత్మక సమాధానాలని ఈ ప్రశ్నోత్తరాల సమయానికి విచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తునామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఆహ్వానం పలుకుతున్నాను. మరి మన ముందున్న అనేక ప్రశ్నలోనికి మనం వెళ్ళి ఒక్కొక్కటిగా బైబిల్ నుంచి సమాధానాలు అడిగి తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను తెరమే చదువుకుందాం ప్రియులారా. మొదటిది, అనేక వందనాలు, నా పేరు రవి, వయసు 20, పామూరు. అడుగుతున్న ప్రశ్న హెబ్రీ పత్రిక నుంచి 6వ అధ్యాయం 3 నుంచి 6 వచనాల్లో ఉన్న వాక్యాన్ని వివరించండి అని అడుగుతున్నారు. ఏనా చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనంలోని వివరణ ఆయన కోరుకుంటున్నారు. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగు చేయదము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయముల్లో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము అంటున్నాడు. అంటే ఇక్కడ క్రైస్తవుని యొక్క ఎదుగుదల, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వారు ఏ విధంగా తమ అభివృద్ధిని ప్రభు యొక్క పనిలో చూపించగలుగుతున్నారు అన్న దానిని మనం బైబిల్ వాక్యాలతో పోలిస్తే వెలిగింపబడ్డం అంటే ఆత్మ ద్వారా మనం వెలిగింపబడ్డం, వాక్యము ద్వారా మనం వెలిగింపబడ్డం. అలా వెలిగించబడిన తరువాత సత్యవాక్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న తరువాత పరలోక సంబంధమైన వరమును, అంటే దేవుడు మనకిస్తానన్న పరిశుద్ధాత్మను మనం పొంది, సంచకరువుగా మనకు వస్తానన్నాడు కాబట్టి అది పొంది, ఆ పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును, అంటే దేవుని యొక్క ఈ 66 పుస్తకాలతో కూడిన ఈ మహాజ్ఞాన సంగతులను రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం, రాబో యుగ సంబంధం అంటే మరొక యుగం రాబోతుంది, మనకి మరొక యుగంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఇదంతా కూడా భూ సంబంధమైన యుగాలు. కానీ మరొక కాలమానంలోనికి మనం వెళ్ళబోతున్నాం, మరొక యుగంలోనికి వెళ్ళిపోతాం మనం అంతా కూడా. క్రీస్తు రాక అనంతరం జరిగే ఆ మరో యుగంలోనికి మనం అడుగుపెట్టే ఆ సందర్భాలకు సంబంధించిన రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును, శక్తులు ఉన్నాయి. మనం వెళ్ళి అక్కడ ఉండబోయే ఆ యుగంలో అనేక శక్తుల ప్రభావాన్ని మనం పొందుతున్నాం. ఒక తండ్రి, ఆయన ఒక మహాశక్తి, ఆ శక్తి ప్రభావాన్ని ఈరోజు మనం ఫీల్ అవుతున్నాం ఇక్కడ. అలాగే యేసుక్రీస్తు వారు, ఆయన ఒక మహాశక్తి, ఆ శక్తి యొక్క ప్రభావాన్ని కూడా ఈరోజు మన భూమి మీద మనం అనుభవిస్తున్నాం క్రైస్తవులుగా ఉండి. తండ్రి యొక్క ప్రేమ కావచ్చు, యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ కావచ్చు. అలాగే మరి శక్తులు అనగానే అటు దైవ సంబంధమైన లేదా మన జన్మనిచ్చిన మహాకర్షక శక్తి, దేవాది దేవుని యొక్క శక్తుల ప్రభావముతో పాటు మరి ఇంకా అనేక శక్తులు అనేవి ఉన్నాయి. అవి దేవదూతలైనా, వారు పనివారుగా ఉన్నా అవి కూడా శక్తులే. ఆ శక్తులు కూడా ఈరోజు మనకి భూమి మీద వాటి ప్రభావాన్ని కనుపరుస్తున్నాయి. అంటే ఒక మహాలోకాన్ని గూర్చిన జ్ఞానాన్ని అవి ప్రకటిస్తూనే ఉన్నాయి, సూచిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా భూమి మీద ఉంటూ ఆ రాబోయే ఆ శక్తుల ప్రభావాన్ని మనం అనుభవించిన తరువాత, అంటే ఇన్ని తెలుసుకున్న తరువాత ఒకవేళ మనం తప్పిపోతే, అలా తప్పిపోయిన వాళ్ళు తమ విషయంలో దేవుని కుమారుడిని మరలా సిలువ వేయచ్చు అంటున్నాడు. అంటే దేవుని కుమారుని మరలా సిలువెక్కించే దౌర్భాగ్య పరిస్థితిలోనికి నమ్మిన వారు జారిపోతారు అని అర్థం వచ్చినట్లుగా చెబుతూ, బాహాటముగా ఆయన అవమానపరుచున్నారు కనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. కనుక ఇన్ని తెలుసుకున్న తరువాత వారు తిరిగి మరలా మార్పు చెందాలి. అంటే ఒకసారి తప్పిపోయిన తరువాత మరలా మారుతారా అంటే మారరు అని చెప్పేస్తుంది బైబిల్. ఎందుకంటే మారు మనస్సు పొందుట ఏమని సరండి, నూతన పరచబడుట అసాధ్యం. ఎగ్జాంపుల్,
ఇస్కరియోతు ఉన్నాడు, మీకు తెలుసు. ఏమంటే యేసు ప్రభు వారితో కూడా తిరిగాడు. ఆయన చేసిన అద్భుత కార్యాలు ఎన్నో చూశాడు. ఆహారం పెట్టడం కానివ్వండి, రోగులను స్వస్థపరచడం కానివ్వండి, మృతులైన వారిని బ్రతికించడం కానివ్వండి, ఆయన గద్దిస్తే నిజంగా సముద్రం, గాలి ఆయన నిమ్మళమైపోవడం కానివ్వండి, ఇవన్నీ శక్తుల ప్రభావాన్ని అనుభవించాడా? అవును, శక్తులను చూచాడు, శక్తుల ప్రభావాన్ని అనుభవించాడు. కానీ తప్పిపోయాడు. అలా తప్పిపోయిన వాణిని మరలా నూతన పరచటం అనేది అసాధ్యం. ఎందుకంటే వాడు భ్రష్టత్వం పట్టేసింది, వాడికి భ్రష్టుడుగా మారిపోయాడు. వాడి దగ్గర వాడికి కావలసిన 30 వెండి రోకల కోసం ఈ శక్తులన్నిటినీ వాడు వదులుకున్నాడండి. వాడు ఎంత అవిధేయుడో చూడండి. ఇక వాడు ఏం మారుతాడు చెప్పండి? ఇన్ని సాక్ష్యాలు వాడు కళ్ళతో చూచి ఈయనకి ఏంటి గాలి, సముద్రం లోబడుతుంది ఏంటి, ఆయన ఇన్ని వేల మందికి ఆహారం పెట్టడం ఏంటి, అసలు ప్రపంచ చరిత్రలో చనిపోయిన వాడు బ్రతికే సందర్భమే లేదు, కానీ అలాంటిది నా కళ్ళ ముందు బ్రతికించాడే అనేక మందిని. ఈయన నిజముగా దైవకుమారుడు, ఈయన నిజంగా చెప్పిన సత్యాలు వాస్తవాలవి ఒక మహాలోకానికి సంబంధించి ఆయన చెబుతున్నాడు కనుక నేను నమ్మాలి. నాకు ఈ లోకంలో ఉన్నది ఏది వద్దు, నాకు వెండి బంగారం నాకు అవసరం లేదు అని ఒక పేతురులు అనుకోగలిగాడా? సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించారండి యేసు ప్రభువుని. యేసు తదనంతరం కూడా వాళ్ళు దేనిని కావాలని కోరుకోలేదండి. కారణం వాళ్ళు శక్తుల ప్రభావాన్ని అనుభవించారు. కానీ వీడు అనుభవించిన తరువాత తప్పిపోయినవాడు కాబట్టి ఇంకట్టి వాడు నూతన పరచబడటం అసాధ్యం. అలాంటి వారిలోని మార్పు తీసుకొని రావటం అనేది అసంభవం అని బైబిల్ చెబుతుంది. కాబట్టి నమ్మని వారినైనా ఒకవేళ మార్చవచ్చేమో. ఈ భావం, ఈ మాటల భావం ఏంటంటే అసలు యేసు ప్రభుని బైబిల్ని నమ్మని వారినైనా మాటల ద్వారా, వాక్యము ద్వారా వాడిని మార్చొచ్చేమో. కానీ క్రైస్తవుడుగా మారిన తరువాత, దేవుని యొక్క జ్ఞాన సంగతులన్నిటినీ తెలుసుకున్న తరువాత వాడు ఒకవేళ లోక సంబంధమైన వాటిని గూర్చి వాడు తప్పిపోతే ఆశపడి ఇంకట్టి వాడు రాలేడు, వాడి మార్పు చెందించటం అసంభవం అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథకర్త ద్వారా చెప్తున్నాను. అది ఆ వాక్యం యొక్క భావం. అంటే నమ్మిన తరువాత, బైబిల్ మీద విశ్వాసం ఉంచిన తరువాత ఒకవేళ ఎవరైనా తప్పిపోతే వాళ్ళు చాలా ప్రమాదకరమైన స్థాయికి వాళ్ళు దిగిపోతారు. ఇక వాళ్ళు మార్పు అనేది రాదు. కనుక వాతవేయబడిన మనస్సాక్షి కఠినులుగా మారిపోతారు. ఈరోజు ఎంతోమంది ఉన్నారండి బైబిల్ పట్టుకొని మోసాలు చేస్తున్నవారు లేరా? అద్భుతాలు పేరట, శక్తుల పేరట, మా దగ్గర పవర్స్ ఉన్నాయి, దేవుని శక్తులు ఉన్నాయని చెప్పి జనాన్ని, అమాయకులైన వాళ్ళని మోసగిస్తున్నారే. దేవుని పేరట మోసం అండి ఇది. బయట జాదుగాడు, తంత్రగొట్టు చేసే పనులు కాదండి, ఒక క్రైస్తవుడైన వ్యక్తి చేసే పనులు. బైబిలును బోధించే వాక్యంలోనికి నడిపించవలసిన వ్యక్తి చేసే పనులు. మరి అలాంటి ఎందరో దుర్బోధకులు ఈరోజు సమాజంలో లేరా? మోసగించేవాళ్ళు, లేనిది చూడనిది ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి మరి బలవంతంగా నమ్మించేవాళ్ళు లేరా? మోసపూరితమైన గారడీలు చేసి. అలాంటి వారు మారుతారనుకుంటున్నారా? అసంభవం అండి. ఎందుకంటే వాడికి అన్నీ తెలుసు, శక్తులు లేవని తెలుసు, వాడి దగ్గర శక్తులు పనిచేయవని తెలుసు, అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎవరు చనిపోయిన వాళ్ళు బ్రతికించలేడు అని తెలుసు. కానీ పరిశుద్ధాత్మ శక్తి ఉందంటారు, ఏవేవో చేస్తాము అంటారు. మరంటే ఏంటనమాట అలాంటి వాళ్ళు? ఇక వాడికి వాక్యం చెప్పి మార్చొచ్చు అనుకుంటున్నారా? అట్టి వారిని నూతన పరచుట అసాధ్యం. అదండి. కనుక అలాంటి వాడికి ఇక వాక్యం అనవసరం. బోధకులకు వాక్యం బోధించడం ఏంటి? వాళ్ళు వింటారనుకుంటున్నారా? లేదండి. వారంతా కూడా నిత్యాగ్ని దండనకు శిక్ష విధించబడిన వారి జాబితాలో ఆల్రెడీ చేర్చబడిన వాళ్ళు. వాళ్ళంతా చేర్చబడిన వాళ్ళు నరకానికి పోతారు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్నలోనికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్. వందనాలన్నయ్య, సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత పాపం చేస్తే, ఇదే కదా నాన్న ఇప్పుడు చెప్పాం. ఓకే, సూర్య, హైదరాబాద్. హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 27వ వచనంలోని సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత పాపం చేస్తే ఏమన్నాడు అక్కడ?
దహించబో తీక్షణమైన అగ్ని ఉండును అంటున్నాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు చెప్పిందంటే నాన్న సమాధానం. అన్నీ తెలిసుండి తప్పు చేసిన వాళ్ళు. చదువుతాం ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుతాం నాన్న. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానమును పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా తెలిసి ఒకవేళ మనం పాపము చేస్తే ఇక నువ్వు చేసే ఆ పాపములకు బలి అనేది, క్షమ అనేది ఇక ఉండదు. కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుట, విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్ని ఇక ఉంటుంది. ఏనా? అంటే అన్నిటినీ తెలుసుకున్న తరువాత ఇంకా అదే పాత బాణీలో ఇది తప్పుడు మార్గము అని తెలిసిన తరువాత కూడా వారు వక్ర బోధన చేస్తూ వక్ర మార్గాన్ని నడుస్తున్న వారిని ఏమనుకోవాలి? వాడు మారడు. మారకపోగా వాడు చేసే పాపములకు బలి క్షమ లేదంటున్నాడు. ఎందుకంటే వారు చేస్తున్నది పరిశుద్ధాత్మకు భిన్నమైన క్రియలు, పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నారు వాళ్ళు. కనుక వాళ్ళ క్షమాపణ ఏంటి? అసలు పరిశుద్ధాత్మకు విరోధంగా పాపము చేస్తే అసలు ఈ యుగమందైనను రాబో యుగం అంటున్నాడు. ఆ యుగంలో కూడా, ఎందుకంటే రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అన్నాడు కదా మొదటిలో మనం చదువుకున్నాం హెబ్రీ 6:3-6లో. కనుక ఈ యుగంలో ఉన్న మనం రాబోయే మరొక యుగంలోనికి వెళ్ళేటప్పుడు మనుష్య కుమారునికి విరోధముగా పాపము చేసిన ఒకవేళ యేసు ప్రభువుకు భిన్నంగా మాట్లాడినా క్షమాపణ కలదేమో. ఎందుకంటే ఈరోజు చాలా మందిని యేసు ప్రభువును తప్పుడుగా మాట్లాడుతున్నారు. వాళ్ళైనా క్షమింపబడతారేమో, కానీ సత్యాన్ని సంపూర్ణంగా భూమి మీద ఉన్న క్రైస్తవ్యానికి తెలియజేసిన ఆ పరిశుద్ధాత్మనికి విరోధంగా, అంటే వాక్యానికి విరుద్ధంగా అని అర్థం, సర్వసత్యానికి భిన్నంగా అని అర్థం. అలాంటి సత్యానికి విరుద్ధంగా ఒకవేళ మాట్లాడితే ఎవరైనా, అసలు ఈ యుగం మనం వెళ్ళబోయే మరొక యుగం, ఈ 2 యుగాల్లో అసలు క్షమాపణ అనేదే లేదు అని మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 32వ వచనంలో యేసుప్రభు వారు ముందుగా చేసిన హెచ్చరిక. ఏనా? కనుక అదే హెచ్చరిక మళ్ళీ హెబ్రీ గ్రంథకర్త ద్వారా రాయిస్తున్నాడు. ఏమని? ఇక పాపమునకు బలి ఉండదు. ఎందుకంటే మీరు చేసే పాపాలు క్షమార్హమైనవి కావు. ఎందుకంటే క్షమించబడే పాపాలు ఉన్నాయి, క్షమాపణకు నోచుకోని పాపాలు కూడా ఉన్నాయి. మరణకరమైన పాపము అన్నారు దాన్ని. మరణకరము కాని పాపాలు ఉన్నాయి. అసలు పరిశుద్ధాత్మ దేవునికే సత్యానికి భిన్నంగా ఒకవేళ మీరు మాట్లాడుతుంటే అది మరణకరమైన పాపము జాబితాలకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరూ కూడా నిత్యాగ్ని దండనకు సిద్ధము చేయబడిన వారు. ఇందులో ఏ మార్పు లేదని వస్తున్నాడు. అంటే వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ భవిష్యత్తును చెప్పేస్తున్నాడు దేవుడు. నిజంగా వాక్యాన్ని ఎరిగి కూడా ఇది తప్పు, నేను ఎలా చెప్పకూడదు అనే జ్ఞానం తెలిసి కూడా ఏమంటే వాళ్ళంతా మోసం చేస్తున్న వాళ్ళు. వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారా? వాళ్ళ ఆత్మసాక్షికి తెలుసండి, వాళ్ళ మనస్సాక్షికి తెలుసండి. ఏమని? నా దగ్గర ఏ శక్తులు లేవు. కానీ అందరిలా జాదు. నీ జేబులో పర్స్ ఉంది, అందులో పలానా నోటు మీద పలానా నంబర్ ఉంది, ఏమండి పలానా రంగు కలిగిన బట్టలు నువ్వు వేసుకున్నావు, నీకు పలానా చోట నీకు జబ్బు ఉంది, ఏమండి దాని గురించి నేను ప్రార్థన చేస్తాను. ఇవన్నీ మోసపూరితమైనవి. నువ్వు అడిగితే దేవుని క్షమాపణ వేడుకో. నీకు రోగం ఉందా? దేవుణ్ణి అడుగు. కానీ నాకు రోగాలు తీసే శక్తి ఉంది అని ఈరోజు ఎంతమంది మోసగించడం లేదు చెప్పండి. వాళ్ళందరూ కూడా ఇదిగోండి మత్తయి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26, 27 వచనాల కోవలోనికి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే తెలిసి వాళ్ళు పాపం చేసిన వాళ్ళు. ఇక వారికి క్షమ అనేది లేదు. వారి కొరకు అసలు యేసుప్రభు వారు బలయ్యారు దేనికోసం? నువ్వు వ్యక్తిగతంగా నువ్వు చేసిన పాపాల కోసం క్షమందేమో కానీ దేవునికే విరుద్ధంగా నువ్వు పాపం చేస్తే నీకు క్షమ ఏంటి? పరిశుద్ధాత్మకే భిన్నంగా ఒకవేళ మీరు నేరాలు చేస్తే దానికి క్షమ. దానికోసం యేసుప్రభు చావలేదండి. యేసుప్రభు చనిపోయింది మనము చేసే వ్యక్తిగతమైన పాపాలు, అంతేగాని దేవునికి విరుద్ధమైన పాపాలు చేస్తే ఆయన క్షమిస్తాడని కాదు. ఇది తెలుసుకోవాలి. కనుక ఇక వారికి బలి ఉండదు అంటే యేసుప్రభు అయిన బలి కూడా వాళ్ళకి వర్తించదు అని చెబుతున్నాడు ఇక్కడ.
కానీ తీక్షమైన అగ్ని వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది. వీళ్ళు అందులో పడిపోవడమే. యేసుప్రభు ఆ రోజు చెప్పాడు కదా, అక్రమము చేయువారలారా నా ఎదురండి పొండి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? దహించు అగ్నిలోనికి వెళ్ళిపోవాలి. అదే నాన్న ఇక్కడ చెప్తున్నాడు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ఏనా? తర్వాత ప్రశ్న. ఓకే, వందనాలు సార్. నా పేరు చెప్పుకోలేను, వయస్సు 31, నో మ్యారేజ్. నా ప్రశ్న, పొగ త్రాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని, ప్రాణానికి ప్రాణాంతకమని ప్రభుత్వానికి తెలుసు. మరి వాటిని ఎందుకు వ్యాపారం చేసుకుంటుంది? మళ్ళీ వాటిపై మద్యం త్రాగితే ఆరోగ్యానికి హానికరమని, ప్రాణానికి ప్రమాదమని బ్రాండ్ స్టిక్కర్ వేసి అమ్ముతున్నారు. ఈ విధంగా చేయటం తప్పు కదా సార్? ప్రభుత్వమే తప్పు చేస్తున్నప్పుడు క్రైస్తవులమైన సర్వాధికారం కలిగిన మనము ఇండియన్స్గా ప్రభుత్వాన్ని ప్రశ్నించలేమా? మద్యపానాన్ని బ్యాన్ చేయలేమా సార్? తప్పనిసరిగా మనం ప్రభుత్వానికి హెచ్చరిక చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ కానివ్వండి, తర్వాత ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ కానివ్వండి, ప్రపంచ దేశాలు, ప్రపంచ ప్రభుత్వాలకు ఎన్నో ఉత్తరాలు మనం రాసాం. ఇలా మీరు చేయటం బైబిల్కి విరుద్ధంగా ఒక అమెరికన్ గవర్నమెంట్కి రాసాం, ఒక ఆస్ట్రేలియన్ గవర్నమెంట్కి రాసాం. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవ దేశాలుగా చెప్పుకుంటున్నారు కనుక. ఎందుకంటే వాళ్ళు నమ్మేది క్రీస్తును కదా నాన్న. కనుక అలాంటి క్రైస్తవులను చెప్పుకొని క్రైస్తవ దేశాలుగా పిలువబడుతున్న వారికి బైబిల్ తెలిసిన మనం చెప్పాలిగా. ఒక గ్రేట్ బ్రిటన్కి మనం రాసాము, ఎన్నో సూచనలు మనం వాళ్ళకి చేసాం. ఈవెన్ వాటికన్ పోప్, ఇటలీలో ఉన్న రోమ్లో ఉన్న పోపు కూడా మనం ఉత్తరం రాయడం జరిగింది. జాగ్రత్త, మీరేంటి బైబిల్కు విరుద్ధంగా ఉంటున్నారు, హెచ్చరిక చేస్తాం. కానీ అధికారం వాళ్ళది. అలాగే భారత ప్రభుత్వానికి కూడా చెప్పొచ్చు, చెప్పాలి. వాళ్ళు స్వీకరిస్తారా, స్వీకరించరా, అది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. కానీ చెప్పటం అనేది మన కర్తవ్యం. బాబు అడుగుతున్నట్లుగా ప్రాణానికి హానికరం అని వాళ్లే వేసి ముద్రించి అమ్ముతున్నారు. మరి ప్రాణాంతకమైనప్పుడు ఎందుకు అమ్మాలి? అంటే అంత కనీస జ్ఞానము కూడా లేని దశలో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. అంటే ఏమంటే ప్రభుత్వ పాలకులు ఏమనాలి చెప్పండి? జగన్ గారు మన ప్రభుత్వంలో మద్యపాన నిషేధం నిజంగా కొంతవరకు అమలు చేశారు. ఆయన దఫాలుగా అమలు చేస్తూ వస్తున్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మద్యం త్రాగకూడదు. కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మద్యం మానేసినంత మాత్రాన ఏమంటే భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు, ప్రపంచ దేశాల్లో ఎన్నో ప్రాంతాలు, అవన్నీ కూడా భయంకరమైన మద్యమత్తులో తేలిపోతున్నాయి. వాళ్ళు వింటారా? వినరండి. కారణం, ప్రపంచం అక్రమ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంది. దేవుని జ్ఞానం ప్రపంచానికి లోపిస్తుంది. అధికారులు వాళ్ళు వినరు, త్రోవ తప్పించేవాళ్ళు, ప్రజలను మోసగించేవాళ్ళు, ప్రజలకు కీడు చేసేవాళ్ళు అధికారం. ఎందుకంటే ఈ ప్రపంచ అధికారాలను అపవాది తన కైవసం చేసుకుంది. ఈ లోకరాజ్యములు వాటి మహిమను యేసుప్రభువుకు చూపించి ఆ రోజే 2000 సంవత్సరాల క్రితమే చెప్పింది ఆయనకి. ఏమని? ఇవన్నీ నావేనయ్యా, నువ్వు వాటి కోసం ఏదో చేద్దామని నువ్వు వచ్చినట్టు, నువ్వు ఎందుకు నీకు ఈ కష్టం? ఇక్కడ ఎవరో లేరు, నా కాళ్ళ మీద పడు, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, నీవైపోతాయి ఈ అధికారాలన్నీ అంటుంది. అంటే అప్పటికే ప్రపంచ అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకుంది అపవాది. అధికారం అంతా దానిదని చెప్తుంది యేసుప్రభుతోని. కనుక ఈ రోజున్న అధికారాలు, రాజ్యాలు దానివి కావా? చట్టాలు దానికి అనుకూలంగానే చేస్తుంది. ఏంటి ప్రపంచ దేశాలను చట్టాలు చూడండి, 2 మగాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో అబార్షన్ చట్టబద్ధం, నో ప్రాబ్లం, చేసేసే కొన్ని దేశాలు. ఏమండి ఈరోజు ఎందుకు ఇలాగా గతి తప్పిపోతుంది సమాజం? అంటే ఎవరు అధికారం కింద ఉన్నారు? ఏమండి ఈ రాజ్యాధికారులందరూ ఎవరి అధికారం కింద ఉన్నారని మీరు అనుకుంటున్నారు? వాడు పాలకుడు, వాడే అధికారంతో వీళ్ళందరినీ కూడా తప్పుత్రో పట్టిస్తున్నాడు. ఎందుకంటే యుగ సంబంధమైన దేవతగా వాళ్ళ మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలుగు చేసింది. పాలకులను చెప్పుకొని ప్రజలకు మేలు చేసే వాళ్ళ ఉండి ప్రజలకు ఎన్నో ఏమండి మరి విరుద్ధమైన కార్యక్రమాలకు వాళ్ళు ఆజ్ఞలు జారీ చేస్తున్నారు. ఏంటి ఏ దేశంలో పొగాకు లేదు చెప్పండి? ఏ దేశంలో స్మోకింగ్ లేదు చెప్పండి? ఏ దేశంలో లిక్కర్ లేదు చెప్పండి?
మరి ఈరోజు డ్రగ్స్ అంటున్నారు, నార్కోటిక్స్ అంటున్నారు, ఇవన్నీ మత్తు కలిగించేవంటున్నారు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రాణాంతకమైనవని చెప్పి వీటి కోసం మరి ఉక్కుపాదం మోపే ఈరోజు ప్రభుత్వాలు ఏమిటి? ఈరోజు డ్రగ్స్ కోసం మీకు తెలుసు ప్రపంచ దేశాలు డ్రగ్స్కి చాలా వ్యతిరేకం అన్నట్టుగా కనబడుతున్నాయి. ఏమండి, అరికట్టాలి అని చాలా సూచనలు చేస్తున్నాయి. కానీ ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్, ఎక్కడ మరి ఆంధ్ర రాష్ట్రం, అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఏంటంటే ఎన్ని పోర్ట్లు దాటి సముద్ర మార్గం గుండా, విమాన మార్గం గుండా ఏమంటే డ్రగ్స్ అనేది సరఫరా అయిపోతున్నాయి, రోడ్డు మార్గం గుండా. మరి డ్రగ్స్ ఈరోజు సరఫరా కావటం లేదా? మరి డ్రగ్స్తో దొరికితే కఠినమైన చట్టాలు, కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నప్పుడు అది మత్తు కలిగించేది, ప్రాణాంతకమైనది అయినప్పుడు మరి ఆల్కహాల్ కూడా మత్తు కలిగిస్తుంది, ఇది కూడా ప్రాణాంతకమైనది. ఒక సిగరెట్ స్మోకింగ్ ద్వారా భయంకరమైన ఊపిరితిత్తుల క్యాన్సర్, భయంకరమైన వ్యాధులు పడి మనుషులు చచ్చిపోతున్నారే, కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయి. మరి దీని మీద ఎందుకు చట్టాలు చేయరు? మంత్రులే మందు తాగుతారు, ఏమండి, మంత్రులే స్మోకింగ్ చేస్తారు. ఒక సినిమా హీరో స్మోక్ చేయకపోతే వాడు హీరో కాదండి. ఏమండి, ప్రతి మూవీలోనూ కూడా చూడండి మద్యం. ఒక సినిమా హీరోతో పాటు హీరోయిన్లు కూడా తాగుతున్నారండి. ఈరోజు కల్చర్ వచ్చేసిందండి ఇండియాలో. ఒకప్పుడు మగవాడు సిగరెట్ తాగితే రహస్యంగా ఎక్కడో ఒక మూలకు పోయి తాగేవాడు, 10 మంది చూస్తే ఏమనుకుంటారని. కానీ ఇప్పుడు ఎంత విశృంఖలంగా నిజంగా సమాజం ఎలా మారిపోయిందంటే, స్త్రీలు ఈరోజు హైటెక్ సిటీస్లో చూడండి, కాస్మోపాలిటన్ సిటీస్ చూడండి ఎలా ఉన్నాయి అవి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకరితోనొకరు మాట్లాడుకుంటూ ఏమంటే సిగరెట్లు తాగుతారండి వాళ్ళు. ఏంటంటే న్యూ జనరేషన్, న్యూ ట్రెండ్ అది. మరి అంతగా వాళ్ళకి సరఫరా అయిపోతుందంటే చచ్చిపోవచ్చా వాళ్ళు ఊపిరితిత్తులు పోవచ్చా, వాళ్ళ కుటుంబాలు అన్యాయం అవ్వచ్చా? అంటే చెప్పేవాళ్ళు లేకని కాదండి, వాళ్ళకు తెలుసు తాము ఇది చేయటం తప్పని తెలిసిన ప్రజలకు అంగీకారం అయితే వాళ్ళు చెయ్యాలి. లేదా ప్రజల్లో తిరుగుబాటు నిజంగా ఒకళ్ళ భారతదేశ ప్రభుత్వం ఏమండి, కేంద్ర ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం టోటల్గా సిగరెట్లను బ్యాన్ చేసే అనుకోండి, అసలు చెయ్యు. కానీ ఒకళ్ళు చేస్తే ప్రజలలో తిరుగుబాటు వచ్చేస్తుందండి. నిజంగా చెప్తున్నాను, మందుబాబుల్లో తిరుగుబాటు వచ్చేస్తుందండి. ఎందుకంటే ఆడవాళ్ళు కూడా తాగుతున్నారండి మందు. పెద్ద పెద్ద రాయల్ ఫ్యామిలీస్ అని చెప్పుకునే వాళ్ళు, తర్వాత హైటెక్ సమాజంలో బ్రతుకుతున్నామని చెప్పుకున్న ఆడవాళ్ళు మగవాళ్ళు కూర్చొని ఇళ్లలో కూడా కూర్చొని తాగుతున్నారండి. అంటే అంతగా మద్యం కావాలి ఈ సమాజానికి. ఒకవేళ బలవంతంగా మనం వాళ్ళు మేలుకోరు తీసేస్తే ఉద్యమాలు చేస్తారండి, ఉద్యమాలు. మహాత్ముడు ఎందుకో మన దేశానికి స్వతంత్రం ఇచ్చే ఆ సమయాల్లోనే చెప్పాడు, ఉద్దర్రా మద్యపానాన్ని దయచేసి దేశంలో ఉండనివ్వకండి, నిషేధించండి మద్యపానాన్ని. ఏ ప్రభుత్వం పాటించింది చెప్పండి? గడిచిన 75 సంవత్సరాల్లో వచ్చిన అనేక ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం మద్యపాన నిషేధం పెట్టింది చెప్పండి? జగన్ ప్రభుత్వం కూడా పెట్టింది, కానీ ఏదో అలా గొప్పడుగు దొరుకుతుంది, పేదోడుగు దొరకదు. ఎక్కువ డబ్బు పెట్టి కొనుక్కోవాలి. అసలు ఎక్కువ డబ్బు అయితే మాత్రం కొనుక్కోవాలా? ఆలోచించండి. అది వాడి ప్రాణానికి ప్రమాదమే. అయితే అది జగన్ మనసులో ఉంటే ఉండొచ్చు, మందు మంచిది కాదని అభిప్రాయం అతనికి ఉండొచ్చు, కానీ ప్రజలు ఊరుకుంటారా? ఎంతోమంది మంత్రివర్గంలోనే దానికి బానిసలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రాత్రి సాయంత్రం 7 దాటిన తర్వాత మందు సీసా లేకపోతే వాడు పడుకోడండి. అలాంటి మంత్రులు ఉన్నారండి, కేంద్ర మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ, తెలుసా మీకు? కనుక ఎలా దాన్ని కాదంటారు? కానీ చెప్పటం మన ధర్మం. అందుకే బైబిల్లో ఉన్న అనేక విషయాలను ప్రభుత్వాలకు మనం ఉత్తరాల రూపంలో రాస్తున్నాం, నివేదికలు మనం ఇప్పిస్తున్నాం. వింటాయా? మంచిది. వినలేదా? వాళ్ళు దేవునికి లెక్క అప్పచెప్పాలి. కనుక నాన్న ఆల్రెడీ మనం హెచ్చరిక చేశాం. ఏదైనా సరే ఇండియన్ గవర్నమెంట్లో ఇటువంటివి ప్రజలకు హానికరమైనవి, ప్రాణాంతకమైనవి ఏదైనా ఏమండి, అది కేవలం ఒక కైని కావచ్చు, ఒక గుట్కా కావచ్చు, ఏమండి, ఇవి మొదలుకొని ప్రాణాంతకమైన నార్కోటిక్స్, డ్రగ్స్ వరకు ఇవి ఏవి మనిషికి హాని కలిగించి ఏది కూడా అసలు బజారులో అమ్మకూడదండి. అది మంచిది, ప్రజల క్షేమం కోరేది, అది చేస్తే మంచిది. ప్రభుత్వాలు ఇప్పటికైనా అలా చేయాలని ఒక దేవుని సంబంధించిన వ్యక్తులుగా మనం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం. ఏమండి, వింటారో వినలేదు అన్నది వాళ్ళ యొక్క విజ్ఞత. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. అశోక్ అడుగుతున్నారండి, ఏంటది? వయసు 21, బెంగళూరు. డాడీ, నాకు 2 years బ్యాక్ నరకానికి వెళ్ళినట్టు కల వచ్చింది. నేను అప్పుడే దేవుని తెలుసుకుంటున్న రోజులు. ఒక్కసారి ఉదయం
భయం వేసింది. ఇంకా అప్పటి నుండి ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు, తలనొప్పి వస్తున్నాయి. ఏంటి అని మా అన్నయ్యని అడిగితే, ఇదంతా సాతాను శోధన అంటున్నారు. తృప్తిగా పడుకొని ఇప్పటికి 2 years అవుతుంది డాడీ. ప్రశ్న: డాడీ, అసలు సాతాను శోధిస్తుందా, లేక దేవుడు శోధిస్తున్నాడా, లేక దేవుని దృష్టిలో ఇది పరీక్ష, లేక ఇది సాతాను శోధన? అయితే దీన్ని ఎలాగ జయించాలి డాడీ? నాన్న, కళలకు సంబంధించి అయితే ఒక భయంకర స్వప్నము అనే ఎందుకు కళలు ఇటువంటి వస్తాయనేది ఒక పాఠం నేను మాట్లాడను. దానికి లింక్ నీకు అడ్మిన్ నీకు పంపుతారు. అది నువ్వు విను పూర్తిగా. ఈ కళల్లో ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు అనేది బైబిల్ నుంచి వివరణ నువ్వు పొందుతావు. ఇకపోతే నువ్వు అడిగిన ఈ చిన్ని ప్రశ్నల్లో సాతాను శోధిస్తుందంటే అవును, తప్పనిసరిగా శోధించటమే దాని ఉద్దేశం. దేవుడు శోధిస్తాడా? దేవుడు ఎప్పుడు శోధించడు నాన్న. ఎందుకంటే ఆయన శోధించడు. ఆయన ఒకవేళ ఎవరైనా శోధింపబడితే దేవుని చేత శోధింపబడుతున్నాను అనకూడదు అని కూడా యాకోబు పత్రికలో హెచ్చరిక చేశాడు దేవుడు. లేక దేవుని దృష్టిలో ఇది పరీక్ష. ఓకే, దేవుని దృష్టిలో ఇది పరీక్ష. అపవాది రావటం, నిన్ను ప్రేరేపించటం, అంటే నీ మనస్సును ప్రేరేపించడం అనేది ఒక పరీక్షగా దేవుడు అపవాది నీ దగ్గరికి పంపటంలో ఆయన నీకు పరీక్ష నిర్వహిస్తున్నాడు. ఏనా? అయితే కళలో వచ్చి శోధిస్తుంది అనుకోదు. కళల ద్వారా శోధన కాదు నాన్న, ఈరోజు సమాజాన్నే శోధిస్తుంది. ఏమంటే కళలో వచ్చేటప్పుడు అవన్నీ ఊహలు, మర్చిపోతాం. లేదా లేచిన తర్వాత వాటికి మనకి ఎటువంటి సంబంధం లేదు. కళలో ఏదో చేస్తాం ఏమండి, కానీ దానికి సంబంధించి ఎటువంటిది అమలులోనికి మనం మేల్కొన్న తర్వాత రాదు. ఎందుకంటే అదంతా కూడా బ్రెయిన్ ఆడే ఒక పెద్ద గేమ్ లాంటిది అది. మనలోని ఆలోచనలన్నిటినీ కూడా ఎప్పుడెప్పుడో ఆలోచనలన్నీ కూడా అవి బయటకు తీసుకొస్తూ ఉంటుంది కొన్ని సందర్భాలలో అది. ఎందుకంటే అది ఒక పెద్ద రికార్డర్. అందుకే ఆ భయంకర స్వప్నము అనే ఆ కళలకు సంబంధించిన పాఠం నీకు లింక్ పెడతారు, అది నువ్వు విను. కనుక శోధన అంటారా, అది అపవాది కళలో నుండి శోధించవలసిన అవసరం లేదు నాన్న. నీ మనస్సును శోధిస్తుంది. అది నువ్వు మేల్కొని ఉన్నప్పుడే శోధిస్తుంది. నువ్వు దేవునికి విరుద్ధంగా మారాలని నిన్ను శోధిస్తుంది. అది అపవాది చేసే పనులు. ఓకేనా? కనుక ఇది సాతాను శోధన అయితే దీన్ని ఎలా జయించాలి? కేవలం వాక్యం ద్వారానే నువ్వు జయించగలవు. అంటే ఎప్పుడైతే దేవుని మాటలను నీ మదిలో నింపుకోగలుగుతావో అప్పుడు నీ మనసు చాలా ఆనందకరంగా, చాలా ఏమంటారు దాన్ని, విశాలంగా నువ్వు ఆలోచిస్తావు ప్రతిదానికి. వాక్యం తెలియని వాళ్ళు ప్రతి చిన్నిదాన్ని భూతద్దంలో చూసి పెద్దగా అనుకొని సమస్యను పెద్దగా చూచి సమస్యలోనికి వాళ్ళు జారిపోతూ ఉంటారు. అదే వాక్యం తెలిసిన వాళ్ళైతే వాక్యం వాళ్ళకి నేర్పించిన అనేక సూచనల మేరకు వాళ్ళు అనుభవం తెచ్చుకొని ప్రతి చిన్నదానికి వాళ్ళు మరి గలిబిలిగా మారే పరిస్థితి దేవుని వాక్యం నేర్చుకున్న వాళ్ళకు ఉండదు. కాబట్టి ఇటువంటి శోధనల నుంచి నువ్వు బయటపడాలి అన్నా, నిన్ను నువ్వు ఎదుర్కోవాలి అన్నా, నిన్ను నువ్వు కాపాడుకోవాలి అన్నా తప్పనిసరిగా దేవుని మాటలే నీకు అత్యవసరం. కాబట్టి రోజు దేవుని వాక్యాన్ని చదవటం లేదా వినటం, చూడటం మర్చిపోవద్దు. ఏనా? 3 పూట్ల భోజనం ఎలాగైతే మనం చేస్తున్నామో శారీరక ఆరోగ్యం కోసం, అలాగే ఆత్మ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే, మనస్సు కూడా బలంగా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యమే నిన్ను బలపరిచేది. ఎందుకంటే వాక్యం చదవటం వలన నీ మనస్సులోనున్న తలంపులకు మరి కళ్ళెం వేయగలదు, అది డిఫెండ్ చేయగలదు. వాక్యాన్ని నీ మనసులో ఉంచగలిగితే రకరకాల ఆలోచనలు రానివ్వకుండా వాక్యం నిన్ను నియంత్రిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా నువ్వు వాక్యాన్ని చదవాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. అనే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. నా పేరు సుప్రియ, వయసు 21, ప్రకాశం జిల్లా. అనే నా ప్రశ్న బల్లారాధనకు సంబంధించిందనయ్య. ఆరాధన కార్యక్రమంలో కొంతమంది అన్నయ్య మత్తయి సువార్త 26, 26, 28 వరకు చదువుతుంటారు. మరికొన్ని సంఘాలు 1 కొరింథీ 11, 23, 28 వరకు చదువుతున్నారన్నయ్య. వీటిలో ఏదైనా చదవచ్చా అన్నయ్య? నాకు తెలీదు, చెప్పండి. అలాగే అన్నయ్య మరో ప్రశ్న, హిందువులు తమ ప్రసాదం పెట్టిన వాటిని మనం తినవచ్చా? దయచేసి చెప్పండి అన్నయ్య, నాకు తెలియక అడుగుతున్నాను, తప్పైతే క్షమించండి. అమ్మ 2 ప్రశ్నలు అడిగావు తల్లి. ఏదైనా విగ్రహాలు కల్పించిన వాటిని తినొచ్చా తినకూడదని అది లింక్ నీకు పంపుతారు, అది నువ్వు చూడు. ఇక నువ్వు అడిగిన మొదటి ప్రశ్నలు ఏంటంటే ప్రభు బల్ల సంబంధించి 2 సందర్భాలు మత్తయి సువార్తలోని పౌలు గారు రాసిన కొరింథీ పత్రికలో ఉన్నాయి. రెండిట్లో ఏ చదివినా తప్పులేదు తల్లి.
ఏదైనా చదవచ్చు. రెండు కూడా ప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధానాలకు సంబంధించిన సందర్భం. ఆయన చెప్పాడు అక్కడ మత్తయి సువార్తలో అయితే స్వయంగా యేసుప్రభు వారు చెబుతుంది. ఇక్కడ పరిశుద్ధాత్మ వారు పౌలు గారి ద్వారా రాయిస్తున్న మాట. కనుక ఏది చదివినా బల్లారాధనలో తప్పులేదు. ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్నలోనికి వెళ్ళిపోతాం. నెక్స్ట్ క్వశ్చన్. మత్తయి సువార్త అడుగుతున్న వాళ్ళు నవీన్ జానథన్, విశాఖపట్నం, వయసు 24 అండి. కింద రాశారు వాళ్ళు. ఓకే. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందిన యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. మత్తయి 4:17లో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటన మొదలుపెట్టాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక అని. పరలోక రాజ్యం అనగా రాబోతున్న దేవుని కుమారులను గూర్చి చెబుతున్నాడా, లేక పరలోక రాజ్యం అనగా పరలోకమందున దూతల సమూహమా అనియా? మత్తయి సువార్త 16:28, ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణమును రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ తన రాజ్యముతో వచ్చినప్పుడు అంటున్నాడంటే అప్పటికే రాజ్యం అంటే క్రైస్తవులు భూమి మీద ఉంది కదా అని. అలాంటప్పుడు యేసు రాజ్యంతో వస్తాడా అమ్మా అడుగుతుంది నవీన్ జానథన్. కనుక నాన్న ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఏంటంటే, ఇక్కడ రాజ్యం అనగానే మనమే రాజ్యముగా అప్పుడు మారలేదు. యేసుప్రభు వారు చెప్పిన మత్తయి సువార్త 3వ అధ్యాయం పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అంటే పరలోక రాజ్యం మనకు దగ్గరగా సమీపిస్తుంది అనేది కాదు అక్కడ ఉద్దేశం. పరలోక రాజ్యానికి మనం వెళ్ళే అవకాశాలు సమీపిస్తున్నాయి మనుషులకి. ఎలా? నేనొచ్చాను, పరలోక రాజ్యాన్ని తెచ్చాను, పరలోక రాజ్యానికి మార్గాన్ని చూపించాను అంటే మీకు పరలోకానికి మార్గం తెలిసిపోతున్నట్టే. నా మాటలు విని నన్ను వెంబడిస్తే పరలోక రాజ్యం మీకు తెలిసినట్లే. ఏమండి, తెలిసిన చోటుకి మనం చాలా ఈజీగా వెళ్ళిపోతాం. క్రొత్త అడ్రస్ కనుక్కోండి, చాలా కష్టపడాలి. అంతే కదా? సహజంగా సర్వసాధారణంగా మనకు తెలిసిన ఏమంటారు దాన్ని, అడ్రస్కి అయితే చిరునామాకి చాలా ఫాస్ట్గా మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే తెలిసిన త్రోవ. తెలియని దానికైతే 10 మందిని అడుగుతూ మనం వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు పరలోకం అనే ఒక మహారాజ్యంలోనికి మనందరినీ చేర్చడం కోసం మనం ఇబ్బంది పడతామని తండ్రి పంపితే ఆయన వచ్చి ఒకటే మాట చెప్పాడు, పరలోక రాజ్యానికి మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే అన్నాడు. అంటే సులభతరం చేసేసాడు మనకి. పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలో అన్న మార్గాన్ని చూపించేశాడు ఆయన. అదే ఈ వాక్యం. అది జనం మధ్యకే వెళ్ళాలి, అది ప్రజలు వినాలి, విన్నవాళ్ళు దాన్ని హత్తుకోవాలి, దానిని అంగీకరించాలి. అలా అంగీకరించిన వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి సమీపించిన వాళ్ళు, దగ్గరగా ఉన్నారు. అంటే అలా చచ్చిపోతే చాలు పరలోకానికి వెళతారు. అంటే పరలోకానికి హక్కుదారులు అవుతారు అని అర్థం. కళ్ళు ముయ్యగానే ధనవంతుడు చనిపోయి పాతాళానికి పోయాడు, లాజరు చనిపోయి అతడు నెమ్మది పొందుతున్నాడు. అంటే పరలోకానికి హక్కు వచ్చేసింది ఆయనకి, నెమ్మది పొందే చోటుకి వెళ్ళిపోయాడు ఆయన. కనుక ఇక్కడ సమీపం అనగానే ఏదో 2 లోకాల దగ్గర పడుతున్నాయి అనేది కాదు నాన్న. అంటే సత్యం మనకు తెలుసు కనుక మనం చాలా దగ్గరగా ఉన్నాం. సత్యానికి మనం చాలా దగ్గరగా ఉన్నాం అంటే పరలోక రాజ్యం మనకి సమీపంగా ఉంది అని అర్థం. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, దగ్గరికి వచ్చేసిందంటే నేనే పరలోక రాజ్యం, నేనే మీకు చెప్తున్నాను త్రోవ. అది ఆయన మాటల్లో భావన. అలాగే మత్తయి 4:17 కానీ మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో కానీ రాజ్యం వచ్చుగాక అని అనమంటున్నాడంటే ఏదో రాజ్యం అంటే ఏదో ప్రత్యక్షంగా వస్తుంది అనేది కాదు నాన్న, పైనుంచి ఏదో క్రిందకి దిగుతుంది అనేది కాదు నాన్న. భూమి మీద ఉన్న వాళ్లే రాజ్యంగా మారుతారు. ఎందుకంటే కొలస్సీ పత్రిక 1:13లో చాలాసార్లు మనం చదువుకున్న మాట. ఇంతకీ రాజ్యం అంటే ఏమని చెప్పాడు అక్కడ? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక మాట అంటున్నాడు, ఆయన మనలను ఈ లోక సంబంధమైన చీకటిలో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడైన యేసుప్రభు ద్వారా భూమి మీదకి పంపించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసిన, మనలను రాజ్య నివాసులుగా చేశారంటున్నాడు. చూడండి, మనలను రాజ్య నివాసులుగా చేశారు. రాజ్య నివాసులు ఎవరో కాదు, మనమే. రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యం అంటే మనమే. అంటే మనం పరలోకానికి వెళుతున్నాం. లోకం వేరు, ఆ లోకంలో ఉండవలసిన రాజ్యం వేరు. ఏమంటే భారతదేశం కొన్ని వేల 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 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఎవరు ఉండేవాళ్ళు కారు. ఎందుకంటే ఆరిన నేల.
అది కేవలం భారత భూభాగం. అప్పుడు భారతావని అని కూడా పేరు లేదు, భారత భూభాగం అనే పేరు దానికి లేదు, ఎందుకంటే అక్కడ ఎవరు లేరు, అది నిర్జన ప్రదేశం. కానీ ఎప్పుడైతే మనుషులు దానిలో ప్రవేశించి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, యావత్ భారతదేశాన్ని ఆక్రమించుకున్నారో ఇప్పుడు ఇది భారతదేశం. అంటే భారత గడ్డ మీద భారతీయులు. అంటే ఈరోజు భారతదేశం అనగానే కవి ఏం చెప్పాడు? దేశం అంటే మట్టి కాదు, రాళ్ళు రప్పలు కావు, మనుష్యులు అన్నాడు కదా. అలాగే రాజ్యం అనగానే మనము. కనుక పరలోక రాజ్యం సమీపించిందంటే యేసుప్రభు మాట సమీపించింది. దాన్ని ఎవరైతే స్వీకరించి హత్తుకుంటారో వాళ్ళందరూ పరలోకానికి హక్కుదారులు అయిపోయారు, వాడు రాజ్యంగా మారిపోయారు. ఆ రాజ్యాన్ని యేసుప్రభు వారు వచ్చి పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. ముగింపులో అదే కదా జరిగేది. యేసుప్రభు వారు ఈ సృష్టిని నాశనం చేయడానికి ముందు ఆయన వచ్చి రాజ్యాన్ని అప్పగిస్తారన్న మాట ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 24వ వచనం చూడండి నాన్న. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24 ఏముంది అక్కడ? అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి, బలాన్ని కూడా కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించిన. ఏ రాజ్యాన్ని అప్పచెప్తాడు? పరలోక రాజ్యం అంటే అక్కడ ఉండాలి కదా, అక్కడి నుంచి ఏం తీసుకురాడు నాన్న. ఇక్కడ రాజ్యంగా మారిన మనల్నే పరలోకంలో ఉన్న తండ్రి యొద్దకు అప్పగిస్తాడు, తీసుకుని వెళ్ళి. అది కనుక రాజ్యం అంటే మనం. రాజ్యం సమీపించింది అంటే పరలోకం మనకు దగ్గరైంది అని అర్థం. ఒకప్పుడు పరలోకం మనకు దూరంగా ఉండేది. యేసుప్రభు రాకపోతే అసలు మనం పరలోకానికి వెళ్ళి ఉండేవాళ్ళం కాదేమో. కనుక యేసుప్రభు రావటం వల్ల సమీపం, దగ్గరైపోయింది పరలోకం, రాజ్యానికి దగ్గరైంది. ఆ రాజ్యమైన మనం పరలోకానికి వెళితే అదే పరలోక రాజ్యము. పరలోకం వేరు, ఆ లోకంలో ఉండే రాజ్యం వేరు. ఇప్పుడు పరలోకం మాత్రమే ఉంది, పరలోకంలో రాజ్యం లేదు ఇప్పుడు. అందుకే ఇప్పుడు పైన పరలోక రాజ్యం అని అనకూడదు. అది పరలోకం మాత్రమే. కానీ ఆ పరలోకంలోనికి రాజ్యం వెళుతుంది ఎప్పుడు? యేసుప్రభు వస్తే భూమి మీద ఉన్న ఆయన పిల్లలమైన మనమంతా కూడా రాజ్యంగా మారాం. కాబట్టి ఆ రాజ్యంగా మారిన మనం పరలోకంలోనికి వెళ్ళి పరలోక రాజ్యంగా మనం ఉంటాము. అదనమాట ఆ మాటల ఉద్దేశం. ఓకేనా? అర్థమైందా నవీన్? ఓకే, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న ప్రతాప్ అడుగుతున్నారు, వయసు 32, హైదరాబాద్. ఏమంటే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 14-15 వచనాలు. తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయి ప్రతివాడు తాను చేసిన విగ్రహమును బట్టి అవమానం నొందుచున్నాడు. అతడు పోతపోసినది మాయా స్వరూపము, అందులో ప్రాణమేమీ లేదు. 15వ వచనం. అవి ఆ ఆశను చెడగొట్టు మాయా కార్యములు, విమర్శకాలమునవి నశించిపోవును అంటున్నాడు. ప్రశ్న ఏంటంటే ఇక్కడ 2 విషయాలు ప్రవక్త ప్రస్తావించాడు. పోతపోయి ప్రతివాడు తను చేసిన విగ్రహమును బట్టి అవమానం నొందుచున్నాడు. ఎలాంటి అవమానం పొందుచున్నాడు? విగ్రహం ఆశను చెడగొట్టే మాయా కార్యాలను అంటున్నాడు. ఎటువంటి ఆశలను చెడగొడుతున్నాయో చెప్పగలరు? అలాగే నేడు సమాజంలో ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు కొట్టలుగా పెట్టారు. అందులో ఆధారం లేని వారి విగ్రహాలు ఉన్నాయి. సమాజంలో మహాత్ములుగా పిలువబడుతున్న వారి విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలు పెట్టే నాటికి జయంతి, వర్ధంతి వేడుకల వల్ల సమాజంలోనికి ఏదైనా తప్పుడు సందేశం వెళ్ళి మహాత్ములుగా పిలువబడుతున్న వారి యొక్క త్యాగాల ఫలితం దెబ్బతింటుందా చెప్పగలరు? ఏనా? కనుక ఇప్పుడు విగ్రహము అనగా ఏంటంటే మనుష్యుల చేత చేయబడింది. మనుష్యుడు నిర్మించేది, మనుష్యుడు పోతపోసేది, మనుష్యుడు తన చేతులతో తయారు చేసిందే ఒక రూపం, ఒక ఆకారం. ఈరోజు మన సమాజంలో ఎన్నో విగ్రహాలను మనం చూస్తున్నాం. ఎలాంటి విగ్రహాలు? ఇగో కిందన అడిగినట్లుగా ఎందరో మహాత్ముల విగ్రహాలు ఉన్నాయి. ఏమండి ఇంచుమించు ప్రతి ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ ఎలాగైతే ముఖ్యంగా అంబేద్కర్ గారి విగ్రహాలు కనబడుతుంటాయి. అలాగే మనకి మహాత్మా గాంధీ గారిది, అంబేద్కర్ గారిది, ఇలా కొంతమంది స్వాతంత్ర సమరయోధులు, మన పూర్వీకులు, అంటే మన భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొని రావటంలో మరి బలిదానం చేసిన వాళ్ళ విగ్రహాలు మనకు కనబడుతుంటాయి. అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాలు కనబడుతుంటాయి మనకి చాలా సందర్భాలు. మరి భగత్ సింగ్ గారి విగ్రహాలు మనకు కనబడుతుంటాయి. అలాగే సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాలు మనకు కనబడుతుంటాయి. మరి ఇవన్నీ చేశారు అంటే కేవలం మనుష్యులు వారి మధ్య గుర్తుండాలి అని చేశారు. ఓకే, మరి వర్ధంతులు ఇవన్నీ వీళ్ళు చేస్తున్నారు, ప్రభుత్వాలు వీళ్ళు అధికారులు వీళ్ళు చేస్తారు. ఇప్పుడు మహాత్ముడు ఉన్నాడండి, ఉదాహరణకి మహాత్మా గాంధీ గారిని తీసుకుందాం.
మరి గాంధీ గారు స్తూపాలు కట్టారు, గాంధీ గారి విగ్రహాలు చేశారు ప్రతి చోట. ఏమిటి ఆయన మహాత్ముడు జాతిపిత కాబట్టి ఆయన విగ్రహాలు లేని ప్రదేశం బహుశా భారతదేశంలో ఎక్కడ ఉండదేమో. ప్రతి చోట ఖచ్చితంగా మహాత్ముడు కాబట్టి జాతిపితగా ఆయన విగ్రహాన్ని పెట్టారు. ఓకే, పెట్టినప్పుడు విగ్రహాలుగా వాళ్ళు దాన్ని పోతపోసి జాగ్రత్తగా దాన్ని గౌరవించక అందులో ఏం కనబడుతుందంటే, ఓ మా దేశంలో జాతీయ నాయకులు మేము ఇలా గౌరవిస్తున్నాము. ఏమంటే గౌరవం అంటే కేవలం విగ్రహాలు పెట్టడమేనా? బాగా ఆలోచించండి. ఇక్కడ గౌరవం అనగానే వ్యక్తిని గౌరవించడం అంటే వ్యక్తి యొక్క ఆశయాలు, వ్యక్తి యొక్క భావాలను గౌరవించడం అని అర్థం. మరి మహాత్ముడు చెప్పిన వాటిని ఆచరించాలని ఈ దేశం, బాగా వినండి, ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఒక మద్యాన్ని నిషేధించాలి, ఈ దేశంలో అసలు మద్యం అనేది కనబడకూడదు అని కలలు కన్నాడు జాతిపిత. ఎందుకంటే మరి ఆయన్నే కదండి భారతీయులంతా ఏకగ్రీవంగా జాతిపితగా ఆయన గుర్తించారు. ప్రతి మనం వాడుకునే నోటు పైన కూడా మరి ముద్రించాం, ఆయన బొమ్మను వేసుకున్నాం మనం గౌరవించి. వెరీ గుడ్. ఎందుకంటే ఆయన పాపం చనిపోయాడు. నిజంగా అన్నిటినీ విడిచిపెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశాడు. రాష్ట్రాలలో దేశంలో ఐకమత్యాన్ని తీసుకుని రావడానికి బ్రిటిష్ వాళ్ళపై అహింసావాదంతో ఏమండి చాలా గొప్ప పోరాటాన్ని చేశాడు. వెరీ గుడ్. మొత్తానికి మనకు స్వతంత్రం వచ్చింది. వచ్చిన తరువాత ఆయన విగ్రహాలు వెలిసాయి, సంతోషం. విగ్రహాలు పెట్టడం తప్పు కాదు, కానీ విగ్రహాలు పెట్టిన ప్రతి చోట ఏమండి జయంతి వర్ధంతి, అంతే కదండి. సపోజ్ గాంధీ గారి పుట్టినరోజు వచ్చింది అనుకోండి, అక్టోబర్ 2, వచ్చిన ఆ ప్రాంతాల్లో వెంటనే గాంధీ గారి విగ్రహాన్ని చక్కగా శుభ్రంగా నీళ్ళేసి కడగడం, లేదా పెయింట్ వేయటం, ఆ తర్వాత పూలదండలు వేయటం, ఏమండి అక్కడ లోకల్ నాయకులందరూ కూడా రావటం, ఏదో అక్కడ కాసేపు మౌనం వహించటం, దండాలు పెట్టడం, ఏమండి ఇవన్నీ గౌరవానికి సూచనగానే మనకు కనబడుతున్నాయి. ఓకే, బాగుంది. కానీ దేశంలో ఎందుకు ఆయన చెప్పిన ఆశయాలు నెరవేర్చలేకపోతున్నారు? వారంతా కూడా బ్రిటిష్ వారి యొక్క మరి తీవ్రమైన భారతీయులను బానిసలుగా చూసే పాలనను వాళ్ళు ఎదిరించారండి, ఎదిరించి పోరాటం చేశారండి ఎందరో నాయకులైన వాళ్ళు. మరి ఈరోజు మన వాళ్ళ చేతుల్లోకి వచ్చిన తర్వాత భారతదేశం ఏ అభివృద్ధిని సాధించింది చెప్పండి? ఏం లేదండి. ప్రతిదీ కూడా ప్రైవేటు వాళ్ళ చేతిలోనికి ఈరోజు మనం అమ్మేసుకుంటున్నాం. మన దేశంలో ఉండే పెట్రోల్ మనం కొనుక్కోలేకపోతున్నాం. ఆలోచించండి. ఎందుకంటే ట్యాక్సులు, పన్నులు, ఆ ట్యాక్సులని, ఈ ట్యాక్సులని, ఏమంటే సెస్సులని, రకరకాలు అనేవి ప్రభుత్వాలు ప్రజల మీద రుద్ది వాటిని బలవంతంగా వసూలు చేసి తమ పబ్బాలు గడుపుకుంటున్నారండి. ప్రభుత్వాలు ప్రజల కొరకు మేలు చేసేవిగా ఉండాలి కదా. అవును, మన భారతదేశంలో దొరికే చమురును ఏమండి విదేశాలకు అమ్ముకోవడం ఏంటండి? మన భారత ప్రజలకి మనం తక్కువకి విక్రయించలేమా? ఎక్కడో ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు పెరిగిపోయని చెప్పి మన రేట్లు పెంచేస్తే ఏంటండి? ఇదంతా ఎకనామిక్స్ అండి, ఇదంతా స్ట్రాటజీ అండి, వేరే అదండి, ఇదే. ఈ కథలన్నీ వద్దండి. ఏ కథను చెప్పినా భారతదేశం, భారత ప్రజలు, భారత జాతి, ఒకవేళ దాన్ని నువ్వు ప్రేమిస్తే నువ్వేం చేయాలి? విదేశాలతో నీకేం పనయ్యా? ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ వచ్చింది కాబట్టి ఏదో అక్కడ చమురు ధరలు పెరిగిపోయా నువ్వు అంటున్నావు. నీ దేశంలో ఉన్న చమురులు విదేశాలకు అమ్ముకోకుండా నీ దేశంలో ఉన్న వాళ్ళకి ఫిల్టర్ చేసి ఇవ్వు. మన దగ్గర గ్యాస్ దొరకడం ఏంటండి? మనం ఏంటండి ప్రైవేట్ రిలయన్స్ వాళ్ళకి అమ్మేసుకోవడం ఏంటండి? వాడెళ్ళి విదేశీయులకు అమ్ముకోవడం ఏంటండి? ఏమండి ఒక రిలయన్స్ అనేసరికి అంబానీ గుర్తొస్తున్నాడు. అంబానీ ఏమైనా దేశ నాయకుడా? కాదండి, ఒక పెట్టుబడిదారుడు. అవును, ఒక పెట్టుబడిదారుడు అంటే ఒక వ్యాపారవేత్త. కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టాడు. అందుకే తన కూతురు తాలూకా వెడ్డింగ్ కార్డు ఏమండి కొన్ని వేల రూపాయలతో బంగారపు వెడ్డింగ్ కార్డు ముద్రించాడండి. ఎవరి డబ్బు అదంతా? పుట్టుకతో ఏం అతనేమి జమీందారుగా పుట్టలేదండి, చక్రవర్తిగా ఏం జన్మించలేదండి. ఒక సాదాసీదా కుటుంబంలో జన్మించిన వాడు ఈరోజు అంత ఎత్తుకు ఎదిగిపోయి మన గ్యాస్, చమురు, మన తాలూకా పెట్రోల్, డీజిల్ వీటన్నిటిని అమ్ముకుంటున్నారంటే ఎవరికి ఇచ్చారు వాళ్ళకి అధికారం? ప్రభుత్వాలు ఇచ్చాయి. మరి ప్రభుత్వాలు అయితే ఒకప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఏమంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని కాదని మాకు స్వతంత్రం ఇవ్వండి, మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం, మా ప్రజలకు బానిసలుగా కాకుండా వాళ్ళకి కావలసినవన్నీ మేమే ఇచ్చుకుంటాం, మా చేతులకు ఇచ్చేయండి అధికారం అని పోరాడి కదండి తెచ్చుకున్నాం. మరి తెచ్చుకున్న తర్వాత మన భారత జాతి ప్రజలకు ఏం మేలు జరుగుతుంది చెప్పండి అర్రా? మార్కెట్లో వస్తువులు ధరలు ఆకాశాన్ని మిన్నంటిపోతున్నాయి. ఏమండి
నిజంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయంటే అన్ని ధరలు పెరిగిపోతాయండి. ఎందుకంటే టోటల్ ట్రాన్స్పోర్టేషన్ అంతా దాని మీద ఆధారపడి ఉందండి. లారీలు కదలాలి అన్నా, వాహనాలు కదలాలి అన్నా అన్నీ దాని మీద ఆధారపడ్డాయి. కాబట్టి పెట్రోల్ ధర పెరగగానే అన్ని ధరలు పెంచేస్తున్నారండి. ఏమిటి, ఏ రోజైనా ధరలు పెరుగుదలే కానీ ఏ ప్రభుత్వమైనా ధరలు తగ్గించి ట్యాక్సులు తగ్గించి ప్రజల దగ్గర నువ్వు బలవంతంగా వసూలు చేసే దానిలో నువ్వు తక్కువ తీసుకొని ప్రజలకు మేలు చేయొచ్చుగా. ఇదిగోండి ఈరోజు మీరు చూస్తున్నారు కదా, స్విస్ బ్యాంకులో దాచుకున్న ఎన్నో లీక్స్ ఈరోజు బయటకు వస్తున్నాయి. ఎంతోమంది బడాబాబులు మన భారతదేశంలో ఉన్న వాళ్ళు ఆ పత్రాల్లో వాళ్ళ తాలూకు డీటెయిల్స్ ఉన్నాయండి. వ్యాపారాలండి, విదేశాల్లో వ్యాపారాలు పెట్టేశారండి. వెళ్ళి ఇక్కడ కొల్లగొట్టడం, విదేశాల్లో ట్రస్టుల పేరట అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేయటం, అక్కడ నల్ల డబ్బును దాచుకుంటారు. ఆ బ్యాంకుల్లో భారతదేశంలో అయితే అడుగుతారు. వీళ్ళు ఎందుకు మాటికి ఈ చార్టెడ్ ఫ్లైట్స్లోని, పర్సనల్ ఫ్లైట్స్లోని విదేశాలకు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఏమండి, సామాన్యుడు విమానం ఎక్కాలంటే ఆడు 100 సెక్యూరిటీలు దాటుకొని రావాలండి. నీ పెట్టెలో ఏముంది, నీ సంచిలో ఏముంది, నీ జోబులో ఏముంది, చివరికి నువ్వు వేసుకున్న ప్యాంట్లో కూడా ఏముంది, అన్నీ చెక్ చేస్తారండి అక్కడ. కానీ అది సంపన్నులైతే వాళ్ళకి పర్సనల్ ఫ్లైట్స్ అండి. స్పెషల్ ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడ పడితే అక్కడ ఫ్లై అయిపోతారండి. వాళ్ళ డబ్బులు బాక్సులతో కట్టలు కట్టలు కట్టలు. ఏమండి, 2000 రూపాయల నోట్లు ఈరోజు బ్యాంకుల్లో కూడా దొరకట్లేదండి. ఏమైపోయాయి? నల్ల కుబేరుల గొడౌన్స్లోకి వెళ్ళిపోయండి. అవన్నీ గొడౌన్స్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు చెప్పండి, ఈ విగ్రహాలు పెట్టి ప్రతి మహాత్ముడు తాలూకా స్వాతంత్ర సమరయోధుడు తాలూకా జయంతో వర్ధంతో వచ్చినప్పుడు అక్కడ బొమ్మను డెకరేట్ చేయటం కాదు. ఏమండి, బొమ్మను డెకరేట్ చేసేవాడు, అమ్ముకునేవాడు పాపం డెకరేట్ చేశాడు. కానీ ఈరోజు ఎంత మాయ చేస్తున్నారు వీళ్ళంతా. వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళ బొమ్మలను చూపించి ఏదో దండేస్తే గౌరవించేసినట్ట మహాత్ముడిని. కానీ మహాత్ముని ఆశయాలు ఏమయ్యాయి? ఈ భారతదేశంలో అనేక మంది ఈ మద్యపాన నిషేధం చేయాలని కోరుకున్నది ఎందుకు రాష్ట్రాలు అమలు చేయలేకపోతే, కేంద్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేకపోతే చెప్పండి. డబ్బు. నువ్వు తాగిరా, చావరా, పర్వాలేదు, ఆ చావుతోనే మీ చావు మీద నేను డబ్బు చేసుకుంటాను. ఈరోజు ఎంతమంది హాస్పిటల్స్లో ఏమండి ఈ భయంకరమైన ఈ స్మోకింగ్, సిగరెట్స్ మీద కానివ్వండి, లేదంటే లిక్కర్ మీద కానివ్వండి, వీటన్నిటిని తాగి రోగాలు తెచ్చుకొని హాస్పిటల్లో జాయిన్ అవ్వట్లేదు, చచ్చిపోవట్లేదు వాళ్ళందరూ కూడా. వాళ్ళ ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. ఇవి కావా? కానీ వాటికి పర్మిషన్స్ ఇచ్చారండి. అలాంటి ఇచ్చిన వాళ్ళందరినీ నాయకులుగా ఏమండి మనం అనుకోవచ్చా? ఈరోజు మన దేశం ఎటు వెళ్ళిపోతుందో ఒక సామాన్యుడు అర్థం చేసుకోలేకపోతున్నాడండి, అడగలేకపోతున్నాడు. ఎందుకంటే వాడు నోరు నొక్కేస్తున్నారు కనుక. అడిగే హక్కు వాడికి లేదు. అవి బొమ్మలు కదా, నిశ్శబ్దంగా ఉంటాయి. ఏమండి, అవన్నీ కూడా స్వరూపాలు. మహాత్ముడు ఏదో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఘాట్ల దగ్గర, వాళ్ళు సమాధి చేసిన దగ్గర ఏదో పుష్పగుచ్చం ఉంచి ఇలా దండం పెడితే మహాత్ముడు సంతోషిస్తాడా? లెక్కర అమ్మొచ్చారు నువ్వు చట్టం చేసి సంతకం పెట్టి యావత్ భారతదేశం అంతా కూడా విచ్చలవిడిగా నువ్వు లెక్కరను నువ్వు పోస్తూ అక్టోబర్ 2 దగ్గరికి వెళ్ళి గాంధీ సమాధి దగ్గరికి వెళ్ళి ఏమండి అక్కడ నువ్వు కాసేపు మౌనంగా తెల్ల బట్టలు వేసుకొని దండా వేసి ఏమండి అక్కడ తుపాకీలతోని ఏదో పెద్ద ఏమంటారు దాన్ని మార్చ్ పాస్ లాగా చేసి గౌరవ ప్రదర్శన. ప్రజలు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదండి. కనుక అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమని, అది ఇప్పుడు చదవండి. ఇర్మియా గ్రంథం 10, 14, 15. తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. వాడు పశుప్రాయుడిగా మారి ఇప్పుడు పశువుగా మారిపోతున్నాడు. వీడు చూస్తేనేమో దానికి దండం పెడుతున్నాడు, కానీ వీడు బయట ఏమో పశువుగా మారిపోతున్నాడు. పశుప్రాయుడు. పోతపోయి ప్రతివాడు తాను చేసిన విగ్రహం బట్టి అవమానం నందుచున్నాడు. నువ్వు విగ్రహం తీసుకొచ్చి పెట్టండి, గాంధీ గారి విగ్రహం ఇక్కడ ఉండాలి, సెక్రటేరియట్ మీద గాంధీ గారి విగ్రహం ఉండాలి. అబ్బో నువ్వు పోయిస్తున్నావు, తీసుకొస్తున్నావు, పెడుతున్నావు, దానికి డబ్బులు ఇస్తున్నావు. చేసేవాడు ఏమన్నా కుమ్మరవాడో లేదంటే ఏ మెటలిస్టో ఎవడో ఒకడు ఉంటాడు కదండి, ఆడికి ఏదో కొంత డబ్బు పడేస్తున్నాడు. కానీ చేయాలన్న ఆలోచన ఇదే కదా. ఏమండి ఇలా విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ నెలకొల్పాలని నువ్వు అంటున్నావు. అంబేద్కర్ గారి విగ్రహాలు నిజంగా ఎక్కువ కనబడుతుంటాయి. వెరీ గుడ్, మంచిది. అంబేద్కర్ గారి విగ్రహాలు కనబడుతున్నప్పుడు మరి ఏంటి ఈ కుల వివక్ష ఏంటి? నువ్వేం గౌరవిస్తున్నావు అంబేద్కర్ గారిని? ఏమండి కులాల పేరట మోసం చేస్తూ అధికారాలు ఎప్పుడు చూడండి, అధికారులు ఎవరుంటారు? అధికారంలో ఏ రోజైనా దళితుడు ఉన్నాడా? దళితుడు ఉన్నాడని చెప్పి ఇదిగో ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తాను రామ్నాథ్ కోవింద్ లాగా. ఏం ఉపయోగం అండి? ఏమండి ఏం ఉపయోగం చెప్పండి? ప్రెసిడెంట్ అంటే పవర్లెస్ అండి, ప్రైమ్ మినిస్టర్ పవర్ఫుల్. మన భారతదేశంలోని ఏమండి వాళ్ళ యొక్క అధికారాలు చూస్తే ప్రెసిడెంట్కి అయితే పవర్ ఉండదండి మన దేశంలో. ప్రైమ్ మినిస్టర్ ఏ పవర్ఫుల్ మ్యాన్. మరి అలాంటి స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఎవరుంటారు? అగ్రకులాలకి చెందిన వాళ్ళు, దళితులు. ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చేస్తారు. ఎందుకు?
ఆఖరికి పాప ఆయన ఏమంటే నేను గుళ్ళోకి వెళ్తానంటే గుళ్ళోకి రానివ్వకుండా బయట కూర్చోబెట్టి పూజలు చేయించారు. అదండి మన దేశ దౌర్భాగ్య పరిస్థితి. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఏమండి మన రాష్ట్రపతి ఒక భారతదేశంలోని ఒక దేవాలయంలోనికి వెళ్ళడానికి ప్రవేశం లేకుండా పోయిందండి. అంటే దళితుడనా? అసలు దళితుడు ఏంటయ్యా? అందరూ కూడా ఒకే సమాజం కదా, ఒకే కుటుంబం కదా, ఒకే దేవుని పిల్లలం కదా. అసలు కులాలేంటి? ఈ కుల వివక్ష అనేది ఉండకూడదే. వీటి మీద పోరాటం చేశాడే అంబేద్కర్. ఎందరో మహనీయులైన వాళ్ళు దానికోసం పోరాటాలు చేశారే. కానీ ఎన్ని చేసినా వాళ్ళు కేవలం విగ్రహాల రూపంలోనే కనబడుతున్నాయి తప్పించి వాళ్ళ ఆశయాలు లేవండి. ప్రజల మధ్య మోసం చేస్తున్నారు వాళ్ళు. పోతపోయి ప్రతి వాడు తాను చేసిన విగ్రహం బట్టి అవమానం అందుచున్నాడు. నువ్వు విగ్రహం పెట్టావు కానీ నువ్వు అవమానం చేస్తున్నావు దానిని. అవమానం ఏమండి? అతడు పోతపోసినది మాయారూపం. నిజంగా అది గాంధీ గారు ఏంటి? కాదండి, గాంధీ గారు లేరు. నిజంగా గాంధీ గారు అక్కడ ఉంటే కర్రతో కొట్టి ఉండేవాడు. ఎవడైనా సరే దండం పెడితే అక్కడికి వచ్చి. ఎందుకు కొడతారు తెలుసా ఆయన? ఏరా మద్యాన్ని ఎందుకురా ఏరులై పారిస్తున్నారు దేశంలో? నా దేశంలో నేను కష్టపడి స్వతంత్రాన్ని సాధించిన దేశంలో ఎందుకురా మీరు ఇలా చేస్తున్నారు? నిజంగా కర్రతో ఒక దెబ్బేసేవాడేమో మహాత్ముడు. కానీ ఆయన ఏం మాట్లాడు కదా. అసలు అది విగ్రహం, ఆయన బొమ్మ. ఏమండి అది ఆయన రూపం అంతే. అది నువ్వు చూసుకునేదో గాంధీ గారని చెప్పి నువ్వు గొప్పగా గౌరవిస్తున్నావు. ఏమండి బొమ్మ మీద ఉన్న గౌరవం వ్యక్తి మీద ఉండాలి. వ్యక్తి చెప్పిన మాటల మీద ఉండాలి. వ్యక్తి చెప్పిన ఆశయాల మీద ఉండాలి. అదండి అది. అందులో ప్రాణమేమీ లేదు. అదే చెప్తున్నాను, అందులో ప్రాణం లేదు. ఏమండి అవి ఆశను చెడగొట్టు మాయా కార్యక్రమాలు. విమర్శ కాలములు అవి నశించిపోవును. ఎవరైనా విమర్శలోనికి వస్తే ఏమండి వ్యక్తులు అక్కడ లేరు కాబట్టి నువ్వు ఆడిందల్లా చెల్లుతుంది. ఇక్కడ వాళ్ళంతా మౌనంగా ఉన్నారు. నిజంగా చూడండి, ఆ హైదరాబాద్లో ట్యాంక్ బండ మీదకి వెళ్తే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అందరూ మహాత్ములు విగ్రహాలేనండి. మంచిదే. కానీ ఏంటి ఎవరు పుట్టినరోజు వస్తే అక్కడికి వెళ్ళి దండ వేయడమా? మిగతా రోజంతా దాని మీద పెట్టలు రెట్లు వేయటం, మురికి పట్టేయటం, ఏ రోజు శుభ్రం చేయరు దానిని. ఏమండి ఒక పెయింట్లు వేయించరు. ఎవడో వచ్చి దాన్ని పగలగొట్టి వెళ్ళిపోతుంటాడు. ఎందుకంటే కెట్టనోడు. ఎందుకంటే గాంధీ మహాత్ముడు పడలేనివాడు ఉన్నాడు, తర్వాత ఏమో సుభాష్ చంద్రబోస్ పడలేనివాడు ఉన్నాడు. మళ్ళీ మన దేశంలోనే వాళ్ళ మీద శత్రువులు. అబ్బో ఏంటండి గౌరవం ఈ దేశానికి? కనుక ఇలాంటి వాటిని పెట్టి చేసే వాళ్ళందరూ కూడా మోసపోతున్నారు అని చెప్పటంలోని భాగమే నాన్న. ప్రతాప్, అర్థమైందా? ఓకే, కాబట్టి ఈ విషయాలను నువ్వు అర్థం చేసుకో. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్న. అన్నయ్య, క్రీస్తు పేరిట వందనాలు. నా ప్రశ్న ఏంటంటే, అడుగుతుంది ఎవరు? సాగర్, కర్నూలు జిల్లా, వయసు 22. నేను వేకువజామున పరీక్షలకు సన్నద్ధం అవుతున్న సమయంలో మందిరాలలో అంటే చర్చిలో తగినంత కాక ఎక్కువ శబ్దముతో పాటలు పెట్టారు. ఆ సమయంలో నేను కొంత నా మనస్సులో పాటలు పెట్టిన వారిని దూషించాను. ఇది సరైనదో కాదో నాకు తెలియదు. దయచేసి నాకు క్లారిటీ ఇవ్వగలరని భావిస్తున్నాను. ఏనా పాటలు గుడిలో పెట్టారంటే ఏమై ఉంటాయి? మంచి పాటలే, భక్తికి సంబంధించిన పాటలే ఉంటాయి. మరి దానికి నువ్వేమయ్యావు? నీ పరీక్షల సమయం కాబట్టి ఏనా పరీక్షల సమయం కాబట్టి నువ్వు తిట్టుకున్నావు, అంతేనా? ఆ సమయంలో నేను కొంత నా మనసులో పాటలు పెట్టిన వారు దూషించాను. ఇది సరైనదో కాదో నాకు తెలియదు. ఏమైనా ఒక మంచి ఎప్పుడు వినబడినా దాన్ని స్వీకరించండి. పాట రూపంలో కావచ్చు, మాట రూపంలో కావచ్చు. ఏమండి ఎవరు చెప్పినా సరే మంచిని మంచిగా వినండి. మంచిని మనం ఎందుకు అడ్డగించటం? మంచిని ప్రకటిస్తున్నప్పుడు, మంచి వినిపిస్తున్నప్పుడు ఏమంటే నిజంగా కొన్ని సందర్భాల్లో మన హైందవ సోదరులు వాళ్ళ గుళ్ళు మీద తెల్లవారి ఘంటసాల పాడిన ఏదో అంటారండి, దాని సూక్తులు ఉంటారు, సుప్రభాతాలు పేరట వేస్తుంటారు. అవి చాలా వరకు ఆత్మ సంబంధమైనవిగానే కనబడుతుంటాయి. అంటే మనిషి ఎలా మారిపోతాడు, ఆశ ఉండకూడదు, ఉన్నవాడు ఎలాగా నాశనానికి వెళ్ళిపోతాడు అని సూచిస్తూ పద్యాల రూపంలో వినబడుతుంటాయి. ఏ దేనిలోనైనా సరే మంచిని తప్పనిసరిగా స్వీకరించండి. అది గుడి మీద వినిపించే మంచి కావచ్చు, లేదంటే ఒక దేవాలయం మీద వినిపించే మంచి కావచ్చు, లేదంటే ఒక మసీదు నుంచి వినిపించే మంచి కావచ్చు. ఏమండి ఇప్పుడు మసీదులోని ఇస్లాం సోదరులు వాళ్ళు నమాజ్ చేస్తుంటారండి. నమాజ్ చేస్తున్నప్పుడు ఆ నమాజులో ఏమని అంటారు? వాళ్ళ ప్రార్థనలు అంటే కొన్ని సందర్భాల్లో మనకు అర్థం కాకపోయినా వాళ్ళ 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 నమాజులోని అర్థం ఏంటంటే అల్లాయే దేవుడు, అందరికీ ఒక్కడే దేవుడు. అవేనండి వాళ్ళ భావనలు. కాబట్టి మంచిని ఎప్పుడు మీరు స్వీకరించండి. ఎంతసేపు ఉంటాయి? పొద్దున సాయంత్రం వరకు ఇస్తుంటారా? కాదు కదా. కనుక మంచిని ఎప్పుడు తృణీకరించకండి, మంచిని ఎప్పుడు దూషించకండి.
అది మంచి అయినప్పుడు దాన్ని స్వీకరించండి. ఈ రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్సులు అంటారా, పాటలు అంటారా, అవి మరి సమాజాన్ని చెడగొట్టేవి, సమాజాన్ని పాడు చేసేవి. అలాంటి వాటిని మీరు ఖండించండి, వాటిని మీరు కోప్పడినా పర్వాలేదు, తప్పులేదు. కానీ మంచివి ఎప్పుడు వినబడినా వాటిని దూషించకండి. ఓకే నాన్న, తప్పులేదు, జాగ్రత్త. ఇక మీదట ఎప్పుడైనా ఏదైనా మంచి వింటే ఆ మంచిని వినడానికి తప్పనిసరిగా నువ్వు విని నేర్చుకో. అంతేగాని బైబిల్లో చర్చి మీద పాటలు వినబడుతుంటుంది, మంచిగా ఉంటుంది కదా. ఏంటి దేవుడి పాటలు ఎప్పుడు వినబడతానంటే చదువు కన్నా గొప్పదా, దేవుని జ్ఞానం కన్నా గొప్పదా, దేవుని మంచి కన్నా గొప్పదా నీ చదువు? కనుక కాసేపు ఉండే ఆ పాటలను వింటే తప్పే ఉంది, ఏం తప్పలేదు, విను. కానీ దాన్ని దూషించకూడదు, మంచిని ఎప్పుడు వినడానికి దూషించకూడదు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న. ఓకే, అడుగుతున్నది పేరు రవి, వయసు 32, ఎర్రగుంటల నుంచి. లోకసువార్త 4వ అధ్యాయము 2వ వచనంలో అపవాది చేత శోధింపబడుచుండును, ఆ సమయంలో ఆయన ఏమీ తినలేదు, అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా. మత్తయి సువార్త 4:2 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా అని ఉంది. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం, ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనను. అన్నయ్య, ఇక్కడ లోకాసువార్తలో యేసు క్రీస్తు అపవాది శోధించుచుండెను అని ఉంది. మత్తయి సువార్తలో 40 దినాల తర్వాత శోధించినట్టుగా ఉంది. ఒక చోట 40 దినాలలో శోధించినట్టు ఉంది, ఇంకొక చోట 40 దినాల తర్వాత శోధించినట్టు ఉందన్నయ్య. ఇంకను సాతాను ఎప్పుడు శోధించను, మనం ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, 2 తీసుకోవచ్చా? దయచేసి వివరించండి అని అడుగుతున్నారు. ఓకేనా? ఇక్కడ మనం జాగ్రత్తగా చూద్దాం. ముందు ఇది యేసుక్రీస్తు వారు సేవను ఆరంభించే ముందు బాప్తీసం తీసుకున్న తర్వాత మరి ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆయన ఉపవాసంలో ఏమని రాయబడింది ఆయన కోసం చూద్దాం. మొదట లోకారాసిన సువార్తలు ఏముంది? లోకారాసిన సువార్తలు ఏముంది? 4వ అధ్యాయం 2వ వచనం, అపవాది చేత శోధింపబడు చుండెను. ఎప్పుడు శోధింపబడ్డాడు ఆయన? యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన అరణ్యంలో నడిపింపబడుతూ అపవాది చేత శోధింపబడుచు ఉండెను. అంటే శోధన అనేది కంటిన్యూగా ఉంది, ఏనా? అయితే ఇక్కడ 40 రోజుల తరువాత ఒక సంఘటన సంభవించింది. ఏంటది? ఈ మధ్యకాలంలో ఆయన శోధింపబడలేదని కాదు, పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నాడు, ఆకలి వేస్తుంది, ఆయన శరీరంలో ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. రోజు రోజుకి అతను బలహీన పడుతున్నప్పుడు అతని శరీరం అతని అనేక విషయాల్లో అభ్యంతరపరుస్తూనే ఉంది. అలా అభ్యంతరపరుస్తున్నప్పుడు అదంతా శోధనే. ఎందుకు నాకు ఈ పని అంతా, ఎందుకు నాకు ఈ కష్టం అంతా, ఎందుకు నాకు ఇబ్బంది అంతా అనే పరిస్థితి అతనికి ఆలోచనలు వస్తున్నా అవన్నీ శోధనలే, అపవాది కలిగించే శోధనలు. అందుకే శోధింపబడుతూ ఉన్నాడు ఆయన ఎప్పుడును. అయితే 40 రోజుల తరువాత అక్కడ ఏముంది? అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా, అపవాది నీవు దేవుని కుమారుడు అయితే ఈ రొట్టెగునట్లు నువ్వు ఆజ్ఞాపించవచ్చు కదా అనంది. అంటే అంతకుముందు ఆకలి వేయలేదని కాదు ఆయనకి. ఎందుకంటే ఒక పూట ఒక రోజు మన అన్నం మానేస్తే ఆకలేదండి. అలాంటిది 40 రోజులండి, 2, 3, 4, 5, 10, 20, 30, 40 రోజులు ఆయన భోజనం లేకుండా ఉన్నప్పుడు ఏమీ తినలేదని కూడా ఉంటుందండి ఆయన. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం ఏముంది చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యంలోనికి కొనుపోబడిన. అపవాది చేత శోధింపబడుటకు 40 రోజుల తర్వాత కాదండి, వెళ్ళటమే. అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడును. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. అంటే 40 రోజుల తర్వాత బాగా ఇంకా తినాలి అన్న ఆకలి కోరిక ఆయనకి ఎక్కువైంది. ఏమండి? మొదటి రోజు ఉన్నంత కోరిక ఏమండి మొదటి రోజు అంతగా ఉండకపోవచ్చు, ఎందుకంటే అప్పుడే ఎంటర్ అయ్యాం కాబట్టి. రెండో రోజు ఇలా రోజులు పెరిగే కొద్దీ మనకు ఆ తృష్ణ పెరుగుతుంటుంది. కనుక ఆకలి ఆయనకి బాగా ఎప్పుడు ఇబ్బంది పెట్టిందంటే 40 రోజులైన తరువాత ఆయన ఆకలి కొనగా అప్పుడు ఈ సందర్భం అంతా వచ్చింది. అంతేనా? ఇక లోకాసు వార్తలో ఏముంది? మార్కు సువార్తలో ఏముంది చూడండి. లోకాసు వార్త 4వ అధ్యాయం 2వ వచనం, ఆ దినములలో ఏమీ తినలేదట ఆయన, అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా. తీరిన తరువాత ఆకలి కొనగా అంటే ముందు శోధన లేదని కాదు, శోధకుడు ఆయన కూడా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే 40 రోజులు జరిగిందో అప్పుడు ఒకేసారి అటాక్ చేయడానికి వాడు ఇంకేదో బాగా బలహీన పడిపోయాడు. ఈ టైంలో మనం ఏది చెప్పినా వింటాడు, మన త్రోవలోనికి వస్తాడు అని వాడు శోధనను ప్రారంభించాడు. అలాగే మార్కు సువార్తలో కూడా ఒక మాట ఉంది, చూద్దాం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలు.
మార్కు సువార్త 1వ అధ్యాయం 12-13 వచనం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యమునకు తీసుకుని పోయెను, ఆయన సాతాను చేత శోధింపబడుచు అని చూడండి. అంటే కానీ ఏదో అన్ని రోజులు అయిపోయిన తర్వాత చివరిలో వచ్చాడని కాదు అక్కడ అర్థం. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండును. శోధింపబడుచు 40 రోజులు ఉన్నాడు ఆయన. కనుక నాన్న అపవాది ఛాన్స్ దొరికితే వదిలేస్తుందా? అది ఎప్పుడూ కొట్టేయాలని చూస్తుంది. 24 గంటలు ఎక్కడైనా అవకాశం దొరుకుతుంది ఏమో అని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అపవాది. కనుక యేసుప్రభువును కూడా ఆరంభించిన నాటి నుంచి తొలి రోజు నుంచి 40 రోజుల్లో మొదటి రోజు నుంచి 40వ రోజు వరకు అలాగే అటాక్ చేస్తూనే ఉంది ఆయన. రకరకాల శోధనలు, ఏవి చిన్న చిన్న శోధనలు. కానీ డైరెక్ట్గా ఆయన బాగా పెద్దగా ఒకేసారి 3 సార్లు అటెంప్ట్ చేసింది చూసారా? అప్పుడప్పుడు పెద్ద పెద్ద అమెరికన్ ప్రెసిడెంట్స్ మీద అసాసినేషన్ అటెంప్ట్స్ జరిగాయి. అలాగే ఎందుకు మన రాజీవ్ గాంధీ గారు కొలంబోకు మరి శ్రీలంకకు ఆయన సైన్యాన్ని పంపించారనే ఉద్దేశంతో ప్రభాకరన్ పిల్లై ఇక్కడ భారతదేశంలోనే తన సైన్యంలో అంటే ఇండియన్ ఆర్మీలో ఒకరిని తన వాడిని పంపించాడు. అందుకే ఆయన కవాతు చేస్తున్నప్పుడు నడుస్తూ ఆయన గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నప్పుడు వెంటనే ఒక సైనికుడు తన తుపాకీని వెనక తిరిపి ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేశాడు. అది రికార్డింగ్గా ఉంది, యూట్యూబ్లో మీరు చూడొచ్చు. అంటే వాడు అటెంప్ట్ చేశాడు, కానీ అప్పుడు రాజీవ్ గాంధీ గారు చావలేదు. అప్పుడు మరలా సెకండ్ అటెంప్ట్, ఇలా తర్వాత ఎన్ని అటెంప్ట్లు చేశారో మనకు తెలియదండి. కానీ పాపం మే నెల 21న మాత్రం ఆయన అటెంప్ట్లోని పాపం కాపాడబడలేకపోయాడు. ఎందుకంటే అప్పుడు శ్రీపెరంబదూర్లో ఆయన ఏమంటారు దాన్ని ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఉన్నాడు కాబట్టి విశాఖపట్నం నుంచి ఆయన అక్కడికి వెళ్ళాడు. తాను అనే అమ్మాయి మరి తీవ్రవాది ఉగ్రవాది బాంబుతో ఆయన చంపేసింది. అంటే ఆ రోజు అటెంప్ట్ చేశారు, చిక్కలేదు, మరలా అటెంప్ట్ చేశారు, ఇప్పుడు దొరికాడు ఆయన. ఎందుకంటే అప్పటికి మినిస్టర్గా లేడు ఆయన, అప్పటికి ఇంకా ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలక్షన్ కోసం ప్రచారంలో చేస్తున్నాడు కనుక ఆయనకి పెద్దగా సెక్యూరిటీ ఉండదు. ఆ టైముల్లో ఆయన చంపడానికి చూశారండి, చంపేశారు కూడా. ఏమండి ఇది ఎందుకు నేను చెప్పాను అంటే, ఎప్పుడూ కూడా ఒక మనిషిని చంపడానికి ఎలాగైతే ఈ నక్సలైట్లైన వాళ్ళు కానీ లేదంటే సంఘ విద్రోహులైన వాళ్ళు కానీ ప్రాణం తీయడానికి ఇష్టపడుతుంటారో, అపవాది కూడా మనుషుల మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంది. ఎలాగైనా వీళ్ళు దెబ్బ కొట్టాలి, ఎలాగైనా వీళ్ళని దేవుడి నుంచి దూరం చేయాలి అని ఆలోచనతో అది ఉంటుంది. కనుక దాన్ని అటెంప్ట్స్ చేస్తూనే ఉంటుంది అది. కానీ ఒకేసారి తీవ్రమైన అటెంప్ట్ అది ఎప్పుడైందంటే ఇదిగోండి 40 రోజుల తర్వాత యేసుప్రభు బాగా ఇంకా ఆకలి వేసేసింది ఆయనకి. ఆ టైంలో ఆయన దగ్గరికి వచ్చింది ఒకేసారి 3 దెబ్బలు. అంటే ఎందుకంటే దాని బాణాలు 3: శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. అందుకే శరీరాశ ముందు రొట్టె తినమంది, ఆ తర్వాత నేత్రాశ ఉన్నవన్నీ చూపించింది, ఆ తర్వాత జీవపడంబం నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దూకే అంది. అంటే తన 3 అగ్ని బాణాలను యేసుప్రభు మీద బలహీనంగా ఉన్నాడు కాబట్టి 40 రోజులు అయిపోయింది కాబట్టి వెంటనే ఈయన మీద ప్రయోగించాలి అనుకుంది. కనుక ఏదో తర్వాతే 40 రోజుల తర్వాత శోధింపడ్డాడు, 40 రోజులు ఆయన ఏమి శోధించలేదు అని మాత్రం అనుకోవడానికి లేదు. మొదటి రోజు నుంచి ఆయనకి శోధన ఆరంభమవుతూనే ఉంది. ఓకేనా, అర్థమైందా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, మన టైం అయిపోయింది. మిగిలిన ప్రశ్నలు ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా సాటర్డే క్లాస్లో తప్పనిసరిగా జవాబులను బైబిల్ నుంచి తెలుసుకుందాం. అంతవరకు దేవుని పనిలో ఉండండి, బైబిల్ చదువుతూ ఉండండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, అనేక విషయాలను మరలా నీ గ్రంథం నుంచి నెమరు వేసుకొని గొలుగుటకు, నీ పిల్లలకు సమాధాన రూపంలో వాక్యాన్ని వినిపించగలుగుటకు మా అందరికీ అవకాశాన్ని ప్రసాదించినందుకు వందనాలు. ఎంతమంది పిల్లలు అవసరతల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్నారు, వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. దుష్టుని యొక్క ప్రతి శోధన నుంచి మమ్మల్ని కాపాడండి, తప్పించండి. మీ భద్రత మాకు అనుగ్రహించండి. మా బ్రతుకుల్లో మీరు చేస్తున్న ఎన్నో మేలులన్నింటిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.